సార్, అమెరికాతో భారత్ చేసుకున్న ఈ ట్రేడ్ డీల్ పై చాలా అగ్రెసివ్ గా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. సార్, రాహుల్ గాంధీ అయితే అంటూ ఉన్నారు, రైతులకు మోదీ వంచన చేశారు, దేశాన్ని అమ్మేశారు వాణిజ్య ఒప్పందంతో అనేది. ఎక్స్ లో రాహుల్ గాంధీ ఒక 5 ప్రశ్నల్ని సంధించారు సార్ ప్రభుత్వానికి. అది అమెరికా జన్యు మార్పిడి అంటే జీన్ మాడిఫైడ్ పంట అయిన మొక్కజొన్న పొడిని దిగుమతి చేసుకోవడంలో అర్థం ఏంటి? భారతీయ పశు సంపదతో ఈ జన్యు పొడిని తినిపిస్తారా? దీనివల్ల మన పాల ఉత్పత్తులు ఇక అమెరికాపై ఆధారపడాల్సిందేనా? ఇక రెండవ ప్రశ్న, జీన్ మోడిఫైడ్ సోయా నూనెను దిగుమతి చేసుకుంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా సోయా రైతులపై ప్రతికూల ప్రభావం పడదా? ఇక థర్డ్, అదనపు ఉత్పత్తుల దిగుమతి అంటే అందులో ఏమున్నాయి? పప్పులు, ఇతర పంటలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఒత్తిడికి ఇది సూచిక కాదా? ఫోర్త్, వాణిజ్యేతర అడ్డంకులు తొలగించాలంటే అర్థమేంటి? జన్యు మార్పిడి పంటలపై తన దృఢ వైఖరిని భారత్ సడలించుకోవాలని, పంటల సేకరణ, మద్దతు ధరలు, బోనస్లను కుదించాలని అమెరికా భవిష్యత్తులో ఒత్తిడి తెస్తుందా? ఇక లాస్ట్ అండ్ ఫిఫ్త్, ఒక్కసారి అమెరికా వ్యవసాయ దిగుమతులకు మనం మార్కెట్ ద్వారాలు తెరిచామంటే ఏటికేడాది మరింత విస్తృతం చేయాల్సి ఉంటుంది. దీన్ని అడ్డుకుంటారా, లేక క్రమంగా మరిన్ని పంటలను దిగుమతి చేసుకుందామంటారా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ సార్. మరి భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం ఉందో లేదో. ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగాడా, వేరే వాళ్ళు అడిగారా కాదు. రాహుల్ గాంధీ ఇవాళ పత్రికల్లో చిన్న ట్వీట్ చేశాడు. మీరు 1 వీక్ క్రితం ఈ డీల్ జాయింట్ స్టేట్మెంట్ వచ్చిన రోజు నేను ఇక్కడే కూర్చొని ½ అవర్ మాట్లాడాను. అందులో 10 ప్రశ్నలు వేశారు. రాహుల్ గాంధీ 5 ప్రశ్నలు వేశారు, 10 అడిగేశారు. మీరు అదొక్కసారి నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి, తమ్నైల్ కూడా ఉంటుంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందము 10 భయాలు అని, 10 ఫియర్స్ అని. సో జస్ట్ నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, దొరుకుతుంది మీకు అది. అందులో ఏదైనా 10 ప్రశ్నల్లోనే ఇవి ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ కాదు, 1 వీక్ ముందు వేసాం మేము. సో నేనైనా, ప్రతిపక్షాలైనా, రైతు సంఘాలైనా, ఇంక్లూడింగ్ RSS అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్తో సహా, ఇంక్లూడింగ్ RSS అనుబంధం, మళ్ళీ కూడా అండర్లైన్ చేసి చెప్తున్నాను, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధంగా ఉండే భారతీయ కిసాన్ సంఘ్ కూడా ఇదే ప్రశ్నలు వేస్తుంది. మీరు కావాలంటే ఆ వీడియోలో చూడండి, 10 భయాలు అంట. దాంట్లో ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగిన 5 ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఒకటి, మీరు DDGS అంటే డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్ అండ్ లెబుల్స్, దీనిపైన సెపరేట్ గా కూడా నా దాంట్లో వీడియో ఉంటుంది. DDGS అంటే ఏమిటి, అది ఏ రకంగా ప్రమాదకరం అని. సో ఈ 10 భయాల్లో ఒక ప్రశ్న, ఆ భయం ఒకటి, ఇది జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రొడక్ట్స్ మన ఇండియాలో ఎలోడ్ కాదు, ఫుడ్ లో ప్రత్యేకించి ఓన్లీ GM కాటన్ మాత్రమే ఎలో చేశాం. సో ఇప్పుడు DDGS ద్వారా సోయాబీన్ ఆయిల్ దిగుమతుల ద్వారా దొడ్డిదారిన అమెరికన్ జెనెటికల్లీ మాడిఫైడ్ ప్రొడక్ట్స్ వస్తాయి. మరి ఇది మన దేశ ఫుడ్ చైన్ లోకి జెనెటిక్ మాడిఫికేషన్ ఎంటర్ కావడం మన దేశ ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది. ఇది ఈ ప్రశ్న, నేను ఆ 10 భయాల్లో అడిగిన ప్రశ్న. రెండవ ప్రశ్న చెప్తున్నాను మీకు, నాన్ వెజ్ మిల్క్ రాబోతోంది. అసలు మన దేశ పవిత్ర సాంప్రదాయాలు, సంస్కృతి, మత విశ్వాసాల పైన దాడి జరగబోతోంది. రేపు అమెరికన్ డైరీ ప్రొడక్ట్స్ కూడా ఎలో చేస్తే ఏంటి ప్రమాదము? అమెరికాలో ఎనిమల్ ఫీడ్ అంటే పశువులకు పెట్టే ఆహారంలో మీకు బోన్ మీల్ అని, ఇలా రకరకాల మీట్ మీల్ అని, నాన్ వెజ్ అంటే మాంసాహార ఉత్పత్తుల్ని తినిపిస్తారు వాళ్ళకు, బ్లడ్ మీల్ అని. మరి అవి తిన్న ఆవులు పాలిస్తే ఆ పాలు నాన్ వెజ్ కావా? సో అది ప్రమాదకరం కాదా మన దేశ సంస్కృతికి? మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగిన ఇంకో ప్రశ్న, అడిషనల్ ప్రొడక్ట్స్ చూడండి, మీరు ఆ 10 భయాల్లో ఉంటుంది. అడిషనల్ ప్రొడక్ట్స్ అని రాసుకున్నారు. ఈ అడిషనల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటివి అని మీరు అనంటే పల్సర్ లాంటి ముందుకు వచ్చాయి కదా. మీరు ఇలా ఆ ప్రశ్నలను అడిగినాయి. అందరూ అడుగుతారు, నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తామన్నారు. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్తున్నట్లు మీకు కనీస మద్దతు ధర నాన్ టారిఫ్ బ్యారియర్ గా అమెరికా భావిస్తుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేయడాన్ని నాన్ టారిఫ్ బ్యారియర్స్ గా అమెరికా భావిస్తుంది. మరి ఇప్పుడు నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎత్తివేస్తాము అని మీరు స్పష్టంగా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్లో రాసుకుంటే మరి అది ఎంత ప్రమాదకరం భారతదేశానికి? ఇది కాక ఇంకా చాలా ప్రశ్నలు అడిగాం. మీరు ఉదాహరణకు ఇండస్ట్రియల్ గుడ్ దిగుమతి చేసుకుంటాం అని ఈ ఒప్పందంలో రాసుకున్నారు. దీనివల్ల మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఈ ఇండస్ట్రియల్ గూడ్స్ ను మనం దిగుమతి చేసుకోవడం వల్ల అగ్రికల్చర్ ను ఎలో చేయమన్నారు, క్లియర్ గా సోయాబీన్ ఆయిల్ ఎలో చేశారు అండ్ అడిషనల్ ప్రొడక్షన్ రాసుకున్నారు. సో దీస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ క్వశ్చన్స్. మీరు ఇప్పుడు ట్రేడ్, రాహుల్ గాంధీ అడగని ప్రశ్న, ట్రేడ్ డెఫిసిట్ కంట్రీ కాస్త ట్రేడ్ సర్ప్లస్ ఎంజాయ్ చేస్తున్న భారతదేశం కాస్త రేపు ట్రేడ్ డెఫిసిట్ ను అనుభవించాల్సి ఉంటుంది. $500 బిలియన్ అమెరికా ఉత్పత్తులు కొంటామని అంగీకరించాం, అదొక ప్రశ్న. రష్యన్ చమురు ఆపేస్తామని అంగీకరించాం, ప్రశ్న. అందువల్ల ఇక రాహుల్ గాంధీ 5 అడిగాను, నేను 10 ప్రశ్నలు అడిగాను. సో అందువల్ల ఇవందరము అడుగుతున్న ప్రశ్నలు, వీటికి ఎక్కడా సమాధానం లేదు, సమాధానం ఇవ్వటానికి కూడా సిద్ధపడడం లేదు. అసలు ఏమైనా ఉంటే ఉపన్యాసాలు ఇచ్చి వదిలేస్తున్నారు. సో వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇవ్వండి, దేశ ప్రజలు ఆందోళన చెందుతున్న ప్రశ్నలకైతే ఆన్సర్స్ రావాలి కదా.